హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నాన్ వెజ్ తినొచ్చా, పీరియడ్స్ వస్తే పూజ చేసుకోవచ్చా, అలాంటి సందేహాల గురించి తెలుసుకుందాము. ఇది మనం వచ్చేది శ్రావణ మాసం కదా, జూలై 25 శుక్రవారంతో మొదలవుతుంది. ఈ 25 సంవత్సరంలో 5 శుక్రవారాలు వచ్చినాయి అన్నమాట. ముందే మనకి శుక్రవారంతో మొదలవుతుంది. అలాగే ఆగస్టు 23వ తారీఖు అమావాస్యతోటి శ్రావణ మాసం ముగుస్తుంది అనమాట. మనం ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మనం కొన్ని నియమాలు పద్ధతులు పాటిస్తే, అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు మనకి కలుగుతాయి అన్నమాట. అది ఆషాఢ మాసంలో ఏం చేయాలి, అలాగా వ్రతం చేసుకోవచ్చా, పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, వీటన్నిటి గురించి, వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలి, వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసం అమావాస్య రోజు గురువారంతో ముగుస్తుంది. శుక్రవారం నుండి మనకి మొదలవుతుంది అనమాట. ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, ఇల్లు ఎప్పుడు మనకి ఎంత శుభ్రంగా ఉంటే అప్పుడు లక్ష్మీదేవి మనకి ఇంట్లో కళకళలాడుతూ ఉంటుందన్నమాట. అందుకని మనకి గురువారం అమావాస్య రోజు శుభ్రం చేసుకోకూడదు కాబట్టి బుధవారం చేసుకోవచ్చు, మంగళవారం మళ్ళీ చేసుకోకూడదు కాబట్టి సోమవారం ఆదివారం కూడా శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు శుభ్రం చేసుకుంటే ఆ రోజు ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో మనకి సైంటిఫిక్గా కూడా బాగుంటుంది అనమాట. బ్యాక్టీరియా రాకుండా, వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది కదా, మనం అన్నీ శుభ్రం చేసుకుంటే ఇంట్లోకి బూజు అవి రాకుండా ఉంటుందన్నమాట, దోమలు అవి రాకుండా. అమావాస్య రోజుల్లో చేసుకోకూడదు కదా, అందుకని శ్రావణ మాసంలో మనం వ్రతాలు పూజలు అవన్నీ చేస్తాం కాబట్టి మనం ఇల్లుని శుభ్రం చేసుకోవచ్చు. శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారాలు, పౌర్ణమి, శనివారాలు ఇవన్నీ చేసుకుంటాం కదా, అందుకని శుభ్రం చేసుకోవాలి. ఈ నెల రోజులు మామూలుగా రోజు మనం నిత్య పూజని చేసుకోవచ్చు. ముందు రోజు పెట్టిన పూలు తీసేసి అదంతా శుభ్రం చేసేసుకొని దేవుడి దగ్గర పాలు బెల్లము నైవేద్యం పెట్టి మనకి ఆ రోజు అష్టోత్తరం చదువుకొని నీరాజనం చేసుకొని రోజు పూజ చేసుకోవాలి. అంటే మళ్ళీ విశిష్ట రోజులు అంటే శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారం, శనివారాలు, పౌర్ణమి, వీటిలో మటుకు మనం పూజ నైవేద్యాలు ఏమన్నా పెట్టుకొని ఆ రోజు దేవుడు పూజ చేసుకుంటే మంచిదన్నమాట. ఈరోజు అంటే రోజు కూడా పూజ పూర్తయ్యే వరకు కూడా ఉపవాసం ఉంటే మంచిది. పూజ అయిపోయిన తర్వాత తినొచ్చు. అదే రోజు తలస్నానం చేయవచ్చా అంటే రోజు చేయక్కర్లేదు, 2 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. సాయంత్రం వేళలో కూడా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనకి సాయంత్రం పూట సంధ్యాదీపం పెడితే లక్ష్మీదేవి వస్తుందని మనకు నమ్మకం కదా. గుమ్మం దగ్గర అలా దీపం పెట్టి ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. పీరియడ్స్ వచ్చినాక 5 రోజులు చేయకుండా ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు పట్టుకున్న వస్తువులు అవి శుభ్రం చేసుకుని పూజ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో 2-3 ఉన్నప్పుడు పూజ చేసుకోవచ్చా అని అడిగితే వాళ్ళని ఆ పీరియడ్స్ టైంలో దేవుడి దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. మిగతా అప్పుడు అందరూ చేసుకోవచ్చు అనమాట. అందరూ అన్ని రోజులు మేము చేయలేము అన్ని అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ చేసుకోవచ్చు. అలా కూడా కుదరదు అంటే ఒక్క శుక్రవారం అయినా చేసుకోండి, బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం కదా, ఒక్క శుక్రవారం అయినా పూజ చేసుకుంటే చాలా మంచిది. పొద్దున పూట పూజ చేసుకుని సాయంత్రం కూడా పూజ చేసుకుని దీపం పెట్టేసుకుంటే బాగుంటుంది. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఏదైనా వ్రతం చేసినప్పుడు విశేషమైన రోజుల్లో ఉండి మిగతా అప్పుడు ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండొచ్చు అనమాట. తర్వాత నాన్ వెజ్ మీరు నెల రోజులు తినకూడదు అనుకుంటే తినకూడదు. మీరు ఒకవేళ దేవుడికి అనుకుంటే నాన్ వెజ్ అలా కాకుండా తింటామంటే తినేసి అంటే శుక్రవారం, శనివారం, అలాగే పౌర్ణమి, ఏకాదశి వాటిల్లో తినకూడదు. ఒకవేళ తింటే తర్వాత ఎప్పుడైనా మామూలు రోజుల్లో తింటే సాయంత్రం పూట పూజ చేయకూడదు. ఎందుకంటే తర్వాత రోజు తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. శుక్రవారం, మంగళవారం, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో చాలా ఏం తినకుండా చాలా నిష్టగా అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. మీ అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీరు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో నియమాలు పాటిస్తూ శుక్రవారం, మంగళవారం పూజ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.